హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శారదా వ్లాగ్స్. ఈరోజు ఫస్ట్ మార్నింగ్ ఇంకా దోశ. ఇది చాలాసార్లు చూపించి ఉంటాను, అన్నీ కలిపి వేస్తాను నేను. ఇంకా ఒకటని కాదు, రాజ్మా, శనగలు అన్నీ కలిపి వేస్తాను. అంతకుముందు వీడియోలో చూపించాను నేను. ఒకవేళ ఎవరికైనా చూడకపోతే వెళ్ళి చూసేసేయండి. హెల్దీ దోశ. ఇంకా ఈ రోజు అయితే మేము కెనడాకి వచ్చాక ఫస్ట్ టైము స్నో చాలా లైట్గా పడింది. కాకపోతే ఫస్ట్ టైం చూసే వాళ్ళకి అదే ఎక్కువ కదా, మనకి హైదరాబాద్ అలా ఉండొచ్చిన వాళ్ళకి ఇది చాలా ఎక్కువ. చూడండి, అన్నీ ఆల్రెడీ మా పిల్లలందరూ ఇంకా మొత్తం తీసేసి ఆడేసుకున్నారు. ఇంతకుముందే షార్ట్ పెట్టాను, బాగుంది. చూడండి, ఎవరైనా వెళ్ళి చూడండి. ఇల్లులన్నీ బ్లాక్ అండ్ వైట్ అయిపోయాయి, మొత్తం మంచుతోనే కప్పేసి ఉన్నట్టున్నాయి. చూడండి, ఈరోజు కొంచెం పర్వాలేదు. సండే చాలా పెద్దగా పడుతుందంట వర్షము స్నో రెండు ఉన్నాయి. చూడండి, లైట్గా పడుతుంది, లైట్గా, చాలా లైట్గా. నైట్ 12కి స్టార్ట్ అయింది. 12 నుంచి అలా స్లోగా పడుతుంది. కాకపోతే ఈ సీజన్ చాలా లేట్గానే స్టార్ట్ అయిందంట. ఇక్కడ స్నో కొంచెం ఎక్కువే కదా, కెనడా అంటేనే స్నో అని చెప్తారు కదా, కానీ కొంచెం లేట్గానే స్టార్ట్ అయింది. పర్వాలేదు, ఇప్పటికైతే కొంచెం మనకి ఇండియాలో క్లైమేట్ లాగే ఉంది. చూడాలి రాను ఎలా ఉంటుందో. చూసారు కదా, ఇది దోశలు కూడా చాలా మంచిగా వచ్చేస్తాయి, ఈజీగా వేసుకోవచ్చు. కాకపోతే పెనం అయితే బాగుండాలండి. పెనం బాగోకపోతే దోశలు అస్సలు రావు, ఏడిపించుకొని తింటాయి. కాకపోతే ఇంకెవరైనా టిఫిన్కి కూర్చున్నారు, మనం అయితే ఓకే. బయట వాళ్ళు ఎవరైనా వచ్చి టిఫిన్కి కూర్చున్నప్పుడు పెనం ఏడిపిస్తే అబ్బా దోశ వేయాలంటేనే చిరాకు వస్తుంది. ఇలా ఎంతమందికి ఎక్స్పీరియన్స్ అయింది చెప్పండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు గబగబా వీళ్ళకి బాక్స్ అయితే రెడీ చేయాలి. అంతా ఇంటి ముందు చూడండి, మాకు ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అలా అవుతుంది. అయినా ఇంకా ఏదో చీకటిగా ఉన్నట్టుంది కార్ల పైన. పర్వాలేదు, ఇది చాలా వీళ్ళకి లైట్. మనకి కొంచెం ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి కొంచెం ఎగ్జాక్ట్గా ఏదో చూడాలి, అదొకటి ఉంటుంది కదా ఎంతైనా. ఇదంతా వైట్గా నిండిపోయింది. కానీ వీళ్ళు ఏంటో మరి అంతంత పెద్ద గరాజులు ఉంటాయి వీళ్ళకి. గరాజులు ఉంటాయి, కార్లు చూస్తే అన్నీ బయటే ఉంటాయి పాపం, ఎందుకో తెలియదు. ఈ బీట్రూట్ జ్యూస్ వీళ్ళతో తాగించాలంటే ఎన్ని తిప్పలు అండి. రోజు పోసిన రోజు మమ్మీ అని వాళ్ళు చెప్పటం, నేను చేయటం, ఇదైతే ఇంకా కంటిన్యూ రొటీన్ అయిపోయింది. అంటే చాలామందికి మార్నింగ్ లేగంగానే టీ కాఫీ ఎలాగో ఇంక వీళ్ళకి ఇది అలవాటు చేసేసినా కూడా ఇంకా అలాగే అంటారు. ఏమో, నేను ఇచ్చినన్ని రోజులు తాగుతారేమో. బయట వెదర్ ఇలా ఉన్నప్పుడు ఇది నిన్న చేశాను, సగ్గుబియ్యం సేమియా పాయసం వేడి చేసుకుంటున్నాను. ఈ వెదర్కో ఏమో స్వీట్ అయితే అస్సలు తినబుద్దవ్వదు, కారంగా తినాలనిపిస్తుంది. మనకి ఇండియాలో ఉన్నప్పుడేమో కొంచెం చల్లగా స్వీట్స్ కానీ లేకపోతే ఐస్ క్రీమ్స్ కానీ తింటూ ఉంటాం కదా. సగ్గుబియ్యం పాయసం చాలా హెల్త్కి చాలా మంచిది. ఇక్కడ వీళ్ళు కర్రపెండలం చాలా ఎక్కువ వాడుతూ ఉంటారు. ఆఫ్రికన్స్ చాలా ఎక్కువగా తింటారు, పిల్లలకి కూడా బాగా పెడతారు సగ్గుబియ్యం. ఇంక ఇక్కడ టమాటో పప్పు, పాలకూర ఎందుకో చూస్తే చాలా ఫ్రెష్గా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం పాలకూర టేస్ట్ అయితే అస్సలు రాదు, అదేంటో తెలియదు. పప్పు కూడా మైసూర్ పప్పు మాత్రం చాలా ఎక్కువ వాడతారు ఇక్కడ, కందిపప్పు పెసరపప్పు కంటే. ఇంకా ఈయనకైతే అన్నం పెట్టేసి ఇచ్చేస్తున్నాను. ఇంక వీళ్ళది అయ్యాక మళ్ళీ నెక్స్ట్ ఈ పిల్ల పిడుగులు దిగుతారు, ఇంక వాళ్ళతో ఉంటుంది. ఇంకా నేను ఒకటి చెప్తే ఒకటి తింటానంటారు. ఇంకంతా అయిపోయిన తర్వాత కాఫీ కలుపుకునే ముందు కారం చూశారు కదా, మన ఇండియా నుంచి వచ్చింది. మా ఫ్రెండ్ కొంచెం నా దగ్గర అయిపోయిందంటే తీసుకొచ్చింది. ఎందుకంటే రేపు చేపల పులుసు బాగా చేస్తావు, నాకు కావాలి అంటే సరేలే అని చేసిస్తా అన్న. ఆ బాక్స్ నిండా పాపం కారం తీసుకొచ్చింది. ఇంకా స్వీట్స్ కూడా ఇవి అసలు చూడటానికి మనకి ఇండియా స్వీట్స్ లాగే ఉంటాయి, కానీ టేస్ట్ అస్సలు దానికి దీనికి పొంతనుండదు. ఏదున్నా సరే ఏంటో కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్గా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ సమోసాలు కొంచెం వేడి చేసి పెట్టాను, కానీ గులాబ్ జామ్ కానీ ఏదైనా సరే బస్ ఏముంది తినాలి అని చాలా ఆశగా నోట్లో పెట్టంగానే ఫ్లేవర్ అనేది మారిపోతుంది. ఎందుకో మైదా పిండి కానీ బొంబాయి రవ్వ అవి కూడా ఏది ఉన్నా సరే కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. అంటే టేస్ట్ మనకు అక్కడ వచ్చిన టేస్ట్ అయితే రాదు. మేబీ ఆయిలా పిండా ఏంటి అనేది అర్థం అవ్వదు.
ఇంక మాకు మైక్రోవేవ్ ఇవ్వలేదు కాబట్టి జస్ట్ అప్పుడప్పుడు దీంట్లో ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ అది ఉంటే ఇంకా ఓవెన్లోనే ఒక్కొక్కసారి పెట్టేస్తాను. కానీ చూసారు కదా, చూసుకోలేదు నేను, కొంచెం టైం ఎక్కువ సెట్ చేసేసాను, అంత మాడిపోయినట్టు కొంచెం అయింది. ఇంక పైకి తీసేసి ఇంక పిల్లలకి వెనక్కి ఇచ్చేసి ఈవినింగ్ కొంచెం కాఫీ కలుపుకొని తాగకపోతే బాగా హెడ్ఏక్ లాగా అనిపిస్తుంది. క్లైమేట్కో ఏమో తెలియదు, కాఫీకి మాత్రం అలవాటు అయిపోతారు. అస్సలు తాగని వాళ్ళు కూడా రోజుకి ఒకసారైనా అలవాటు అయిపోతుంది కాఫీ, టీ. ఇంకా పాలు ఇక్కడ అన్నీ ఆవు పాలే కాబట్టి ప్యాకెట్ పాలకి ఆవు పాల కంటే మనం వెళ్ళి చాలామంది ఫామ్స్కి వెళ్ళి తీసుకొస్తారు. ఫామ్స్లో పాలు చాలా బాగుంటాయి, పెరుగు తోడుపెట్టినా కూడా బాగుంటుంది. చూసారు కదా, ఇంకా ఈవినింగ్ టైంలో మన దగ్గర కొంచెం సమ్మర్లో అలాగ కాఫీ అంటేనే ఎప్పుడో ఒకసారి తాగేవాళ్ళు. ఇలా బయట కంట్రీస్కి వచ్చాక మోస్ట్లీ ఎవరో ఒకరు తప్ప ఇలా తాగుతారేమో. ప్రెజెంటేషన్ దేనికి? సోషల్కి కోల్ మీద చేస్తున్నాను. ఇది నా ప్రెజెంటేషన్. ఫస్ట్ అందులో ఏమేమి టాపిక్స్ ఉన్నాయని చెప్పాను. అందులో ఫస్ట్ టాపిక్ అంది కోల్ అంటే ఏంటి అనేది. నెక్స్ట్ అది ఎలా వస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి వాటి వల్ల మనకున్న బెనిఫిట్స్ ఇంకా డిసడ్వాంటేజెస్, ఇంకా దాని ప్రాసెస్. కోల్ చేయడానికి మనకు ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, అది ఆ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ కోల్ దేనికి మనం ఎక్కువగా వాడతాము, ఇంకా కెనడాలో ఎక్కువ కోల్ అయితే మనకి ఉందో అనేది ఇక్కడ అంతా కనిపిస్తుంది. మొత్తం అయిపోయాక ది ఎండ్. బాగుంది. చూసారు కదా, ఈరోజు బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.